ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన చిన్న చేపలు అయితే ఇంటి ముందరకు వచ్చాయి. అదేనండి చందమామ చేపలు. చాలా ఫ్రెష్గా ఉన్నాయని ఫస్ట్ కేజీ తీసుకుందామన్నాను, తర్వాత కేజీ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ చిన్న చేపలు ఉన్నాయనుకో, ఇట్లా తలకాయలు కట్ చేసుకోవాలి. తలకాయ తోక కానీ కొంచెం పని ఎక్కువనే కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి ఈ చేపలు. ఇప్పుడు ఇవన్నీ మనం కాళ్ళ తలకాయని తోకలు తీసినాంగా, ఇట్లా ఇప్పుడు ఇవన్నీ ఇట్లా శుభ్రం చేసుకొని మళ్ళీ తర్వాత మనం సాల్ట్ వేసుకొని బండ మీద రుద్దుకోవాలి. కొంచెం గరుకుల బండ, ఇలాంటి బండ తీసుకోవాలి. తీసుకొని ఇలా రుద్దితే ఇలా పులుసులు అంతా ఇట్లా వెళ్ళిపోతాయి అన్నట్టు. కొంచెం ఇలా కొంచెం బాగా కాదు, కొంచెం ఇట్లా రబ్ చేస్తే వెళ్ళిపోతాయి. ఇప్పుడు మనం ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ ఉప్పు వేసుకొని కడుక్కుంటే నీ శ్వాసన రాకుండా ఉంటుంది. ఇంకా ఉప్పు వేసుకోవాలి. బాగా గడగాలి. ఒక 7-8 సార్లు, దాదాపుగా 10 సార్లు అయినా గడగాలి. చేపలన్నీ ఇలా శుభ్రం చేసుకున్న తర్వాత ఉల్లిగడ్డను అయితే స్టవ్ మీద పెట్టి కాల్చానండి. చాలా బాగుంటుంది ఇలా కాల్చుకోవటం వల్ల. అలాగే కొంచెం పెద్ద నిమ్మకాయ ఇదంతా మన చింతపండు కూడా నానబెట్టాను. ఇప్పుడు కుండలో వండుకుందాం చేపల కూర. కుండలో వండుకోవటం వల్ల చాలా బాగుంటుంది. అట్లనే ఇప్పుడు కుండ వేడి అయ్యేసరికి మనము ఈ కాల్చిన ఉల్లిగడ్డని కొద్దిగా జీలకర్ర వేసి మిక్సీ అయితే పట్టుకుందాము. అట్లనే చింతపులుసుని కూడా రెడీ చేశాను. ఈ లోపల దీన్ని అయితే మిక్సీ పట్టుకొని వస్తా. ఇప్పుడు మనం కాల్చుకున్న ఉల్లిగడ్డని కొద్దిగా జీలకర్ర వేసి ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకు కుండ కూడా వేడెక్కింది. ఆయిల్ అయితే వేసుకుందాము. కొంచెం పులుసు కూరలలో అయితే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఒక ఉల్లిగడ్డను అయితే వేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుందాము. కుండగా కొంచెం వేడెక్కేంత వరకు టైం పట్టుకుని వేడెక్కిన తర్వాత తొందరగా అయిపోద్ది వండటం. ఇప్పుడు ఉల్లిగడ్డ నెయ్యిగా పసుపు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం ఇంకొద్దిగా వేసుకుందాం. పులుసు కూరలు కదా కొంచెం ఎక్కువనే పడుతుంది. అందులో చేపల కూర నీసు ఉంటుంది కాబట్టి కొంచెం పట్టుద్ది. సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే దీన్ని కొంచెం చూసుకొని మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. స్పూనున్నర అయితే వేసిన కూడా 3 స్పూన్లు అయితే వేస్తున్నా. కేజీ చేపలు చేస్తే 30 కేజీ నేనే 1/2 కేజీ పోయింది. ఇప్పుడు ఇంటి వాసన వస్తుందిగా స్మెల్ అయితే. ముందుగానే పులుసు కూడా పోసుకోవాలి. ఇలా ఇలా కావాల్సినంత ఇంకొద్దిగా పోసుకుందాం. పులుపుని చూసి ఇప్పుడు కొంచెం వాటర్ కూడా వేసా. పులుసు కొద్దిగా మనకు కావాలనుకున్నప్పుడు కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ముందు చిక్కగా అయితే పులుసు పిసుకు పోసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేసుకుంటే మనకు కావాల్సిన పులుపు అయితే సరిపోద్ది. ఇప్పుడు మనం ఇది మరగనిద్దాం కొద్దిసేపు. మరిగాక చేపలు అయితే ఇద్దాం. అప్పటి వరకు ఇది మూత అయితే పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. స్మెల్ అయితే వస్తుందిరా. మనకు శుభ్రం చేసుకున్నాం కదా, శుభ్రం చేసుకున్న చేపలను అయితే ఇప్పుడు మరుగుతున్న పులుసులో వేసుకున్నాం. ఇప్పుడు మనం గంట పెట్టి కలపొద్దు, అన్ని చిటికిపోతాయి. ఇలా కొద్దిగా వాటర్ కూడా వేసుకోవాలి. కొంచెం చిక్కగా అయితే అయింది. దగ్గర కావాలనుకుంటే కూడా సరిపోతుంది. ఇది కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తుంది, అందుకంటే కొంచెం పైకి వెళ్ళి వేసుకుంటున్నా. ఉప్పు లేకపోతే మన కూర కూడా మంచి స్మెల్ రాదు. ఉప్పు ఉంటేనే మంచి వాసన వస్తుంది. చేపలు ఎక్కువైనా పులుసు తక్కువ అయింది, అందుకే కొద్దిగా వాటర్ అయితే వేసుకున్నాం. కొంచెం పైకి చేపలు మునిగేంత వరకు. ఇట్లా ఒకసారి ఇలా అనుకోవాలి. కొంచెం మూత పెట్టుకుందాం. దిద్దాం, మసులుతున్నట్టుంది. ఓకే, దిగుబట్టినాయి. ఇప్పుడు మనము
మసాలా వేసుకుందాం. ఏం మసాలా అంటే జీలకర్ర మెంతుల మసాలా. నేను ఇంట్లో నూరు పెట్టుకున్నా, 1/2 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ పులుసు కూరలకి. ఏ పులుసు కూరలో అయినా ఇది వేస్తేనే దాని టేస్ట్ మనకు తెలుస్తుంది. సరిపోతుంది, మరీ ఎక్కువ వేసినా చేదైతే వస్తుంది. తర్వాత నేను ఉల్లిగడ్డ, కాల్చిన ఉల్లిగడ్డలో కొద్దిగా జీలకర్ర వేసి పెట్టిన, ఇది కూడా వేసుకుందాం. దీనివల్ల ఏమైందంటే ఈ టేస్ట్ వల్ల పులుసు చిక్కగా అవుతుంది. మా అమ్మ చేస్తుండే ఎక్కువ ఇలా కాల్చి పొయ్యిలో బూడిదలో పెట్టి కాలుస్తుండే, ఉమ్మగిల్లుతుండే అంటుండే. అలా కాల్చిన తర్వాత మంచిగా రోట్లు వేసి దంచేవాళ్ళం. ఎంత టేస్ట్ ఉంటుండే నా పులుసు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇది ఓకే, ఇంకొక 5 నిమిషాలు అయితే అయిపోద్దండి. పైకి ధనియాల పౌడర్ వేసుకొని దించుకోవటమే. ఓకేనా, మూత పెట్టేసుకుందాం. అయిపోయినట్టు దగ్గర పడ్డది. మసాలా వేసేది దించుకుందాం. నూనె పైకి తేలింది కదా, ఉడికినట్టే. ఇక ఈ మసాలా వల్ల నాకు పులుసులైనా నాన్ వెజ్ మంచి టేస్టీగా వస్తుందండి. నేను దేంతో చేస్తానో మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో చెప్పండి, ఖచ్చితంగా చేసి చూపిస్తాను మీకు. చాలా బాగుంటుంది ఈ మసాలాతోని. కర్రీస్ కూడా మంచి టేస్ట్ వస్తాయి. మనకు ఘాటు కూడా ఉండదు, కడుపులో గ్యాస్ ప్రాబ్లం కూడా రాకుండా ఉంటుంది ఈ మసాలా వల్ల నాన్ వెజ్ తిన్నప్పుడు. ఓకే ఓకే అండి, చక్కగా అయితే ఇగో ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం బంద్ చేసుకోవటమే. ఈ మట్టి కుండలో వాడటం వల్ల మనకి ఇంకా ఇది 10 నిమిషాల దాకా ఉడుకుతూనే ఉంటుంది. మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నా కూడా. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.